జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 2026 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఈ వారం యొక్క రాశి ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ఫలితాలను గోచారంలో ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారు. ప్రథమ రాశి అయిన మేష రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, మిథున రాశిలో బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, బుధ భగవానుడి సంచారం కూడా కుంభరాశిలో ఈ వారము 10వ తారీఖు వరకు సాగుతుంది. 11వ తారీఖు నుంచి ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలో ఆయన సంచారం సాగించబోతున్నారు. బుధ గ్రహం యొక్క మార్పు ఈ వారం ఆఖరిలో ఉంటుంది. ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము, సూర్యుని రవి సంచారము, మంగళ సంచారము. ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. దీనికంటే ముందుగా గోచారములో ఉన్న ఏదైనా సిగ్నిఫికెన్స్ ఈ వారం మనం చూద్దాం. అన్నిటికంటే ఆఖరి రాశి అయిన మీనరాశి బలోపేతంగా ఉంది. వ్యయ రాశి కాలపురుషుడు కుండలిలో వ్యయ రాశి ఈ వారం చాలా బలోపేతంగా ఉంది. ఈ వ్యయ రాశికి అధిపతి అయిన బృహస్పతి మిథున రాశి కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానంలో సంచారము. రాశి దృష్టి అని చెప్తాం. మనకి దృష్టులు గ్రహ దృష్టులు, రాశి దృష్టిలు అని ఉంటాయి. గ్రహ దృష్టిలో అయితే కాదు కానివ్వండి, రాశి దృష్టి ప్రకారము మీనరాశిలో ఉన్న గ్రహాలు మిథున రాశిలోకి, మిథున రాశి మీనరాశిని చూస్తుంది. సో ఇలాగా పరస్పర వీక్షణ. అందులో ఈ వారము కాలపురుషుడు కుండలిలో ద్విస్వభావ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి. ద్విస్వభావ రాశులు బలోపేతంగా ఉండడము, ద్విస్వభావ రాశుల్లో ఒకటైన మీనరాశి ఈ వారం బలంగా ఉండడము, మీన రాశ్యాధిపతి అయిన బృహస్పతి ఇంకొక ద్విస్వభావ రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడము, వీటన్నిటిని మనం పరిగణనలోకి తీసుకుంటే ఈ వారము గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాశ్యాధిపతి సప్తమంలో సంచారం చేయడం, అలాగే పంచమంలో శుక్రాచార్యుల వారు సంచారము. ఈ రెండు మిగతా ప్లానెట్స్ స్థితి కూడా మనం తీసుకుంటే ఫస్ట్ మేజర్గా ఈ రెండు మాట్లాడుకుంటే, దేవగురువైన బృహస్పతి మీకు సప్తమ స్థానంలో ఉంటూ మీ రాశి మీద సప్తమ దృష్టితో చూస్తున్నాడు. ఇది మీకు సడన్ గా కొన్ని ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు మిమ్మల్ని కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విధంగా మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాను. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకోవడం వల్ల పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీకు అనిపిస్తుంది, ఇంత సింపుల్గా అయ్యే పని ఎందుకు ఇంత జాగు చేశాను, ఎందుకు ఇన్నాళ్ళు పెండింగ్ పెట్టాను అని మీకు అనిపిస్తుంది. అలా అనిపించడానికి మాత్రమే ఈ వారము మీకు ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా జరుగుతాయి. పనుల్లో అంటే మీరు ఇనిషియేషన్ తీసుకొని పనులన్నీ కూడా చేస్తారు. మీరు మీ ఓన్గా చేస్తారు. ఇది మీకు చాలా సంతోషంగా ఉంటుంది. కాలబలం, దైవబలం చాలా చక్కగా ఉన్నాయి ఈ వారం ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. దాంతోపాటు మీకు చతుర్థ స్థానం కూడా బలంగా ఉంది. చతుర్థ స్థానం బలంగా ఉంది కానివ్వండి, మంగళ మరియు మిగతా గ్రహాలు ఇవన్నీ కూడా మీకు చాలా మంచి చేస్తున్నాయి. ఇంట్లో ఏదన్నా కొత్త ఎలక్ట్రానిక్ ఐటెం కొనాల్సి వస్తారు మీరు. అది మొబైల్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటెం కొంటారు. ఈ వారం కొనే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గ్యాడ్జెట్స్ ఏవైనా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తాయి. ఒక ఎనర్జీ, మనం ఒక వస్తువును కొంటున్నాం అంటే ఒక ఎనర్జీ, మనం ఎవరెవరితో కలిసి ఉన్నామో, ఎవరెవరితో మాట్లాడుతున్నామో అవి ఒక ఎనర్జీ, ఎవరెవరితో కలిసి ఉంటున్నామో వాళ్ళ ఆరా మనకు ఒక ఎనర్జీ. ఇలా ప్రతిదీ కూడా యూనివర్స్లో ఎనర్జీ చాలా హైగా ఉంటుంది. అది ఇప్పుడు మీకు ఎనర్జీస్ బాగా ఎన్హాన్స్ అవుతాయి. మీకు ఓపిక బాగా ఉంటుంది.
ఎనర్జీస్ ఎన్హాన్స్ అవ్వడం వల్ల ఓపిక బాగా ఉండడం అంటే మీకు ఓపిక లేదు అని కాదు. కొన్ని పనులు చేద్దామని అనుకోని కూడా చేయలేకపోతున్నారు. నీరసము, నిస్సత్తువ, అలసట ఇవి ఎక్కువగా ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకి. గడిచిన 6, 7 నెలల గురించి కూడా 6, 7 నెలల నుంచి కూడా ఇదే తంతు నడుస్తుంది. ఈ వారం వాటన్నిటి నుంచి బయటపడతారు. హమ్మయ్య! కొంచెం కొంచెంగా కుదురుకుంటున్నాము. పర్వాలేదు కాస్త ప్రశాంతంగా ఉంది అని అనుకునే టైంలోకి ఈ ఈ టైమ్ జోన్‌లోకి మీరిప్పుడొచ్చారు. ఎలా చూసినా దైవం యొక్క ఆశీస్సులు చాలా బలంగా ఉన్నాయి. లాభస్థానం బలంగా ఉంది ఈ వారం మీకు. ఆర్థికంగా మంచి విజయవంతమైన ఫలితాలు చూడడానికి చక్కటి ఆస్కారం ఉంది. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచార గ్రహస్థితులను అనుసరించి చేసుకోవాల్సిన పరిహారము. ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన. దైత్య గురువైన శుక్రాచార్యుల వారు ఈ వారంలో మేషరాశి కాలపురుషుడి కుండలిలో ప్రథమ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సంచారం ఉంది. మనం అసురు గురువైన శుక్రాచార్యుల వారికి, అలాగే దేవగురువైన బృహస్పతి వీళ్ళిద్దరూ కూడా తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. దేవగురువైన బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభంలో ఉన్నారు. అసురు గురువైన దైత్య గురువైన శుక్రాచార్యుల వారి నుంచి బృహస్పతి తృతీయ స్థానంలో ఉన్నారు. ఇది బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. అందులో ద్విశుభవ రాశి కూడా బలంగా ఉండడము దీనికి ఇంకా ఊతం పోస్తూ ఉంది. ఎందుకంటే ఈయన ఒక ద్విశుభవ రాశికి అధిపతి కూడా కాబట్టి బృహస్పతి. దీన్ని అనుసరించి ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి వస్తాయి. లలిత అమ్మవారి ఆరాధన అంటే మీరు లలిత సహస్రనామం చదవచ్చు, లలిత అష్టోత్తర శతనామావళి చదవచ్చు, అలాగే లలిత చాలీస. వీటిలో ఏదైనా చదవచ్చు. మీకు వీలు కుదిరితే 3 చదివితే మరీ మంచిది, బహువేషగా ఉంటుంది. కనీసం ఏదో ఒకటి చదివినా మంచిది. మీకు లలిత సహస్రనామం చదవడానికి కుదరలేదు, లలిత చాలీస పారాయణం చేయండి, చాలా బాగుంటుంది. లలిత చాలీస పారాయణం చేస్తే మీకు అది పారాయణం చేసిన వెంటనే మనసుకి చాలా ప్రశాంతతని మీరు డెఫినెట్గా చూస్తారు. ఇది లలిత అమ్మవారి కృపా కరుణ మనందరి మీద. ఇవన్నీ చేసుకుంటూ కూడా మీకు వీలుంటే కనుక మనసులో లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః అని మనసులో జపించుకుంటూ ఉండండి. ఇది నామ జపం కాబట్టి మీరు ఏ సమయంలో అయినా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు. అంటే ఏ పని చేస్తూ ఉన్నా మనసులో నామస్మరణ చేసుకుంటూ మీ పనులు నిత్య దైనందిన జీవితంలో మీ పనులు మీరు సాగించవచ్చు. జగదంబ అయిన లలిత పరాభట్టారిక ఆశీస్సులు మనం పొందితే, అందులో ఇప్పుడు ఉన్న కండిషన్స్ మనం చూస్తే ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి అతిచారంలోకి వెళ్ళడము, ఇలా చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనకున్న గోచారంలో ఈ గ్రహస్థితుల రీత్యా అత్యంత భక్తి శ్రద్ధలతో లలితాదేవిని పట్టుకుంటే కనుక వాటి వల్ల మీ జన్మ జాతకం రీత్యా ఇప్పుడున్న ఈ సంవత్సరంలో రాబోయే గోచార గ్రహస్థితులు ఏమన్నా ఇబ్బంది పెట్టాల్సి ఉంటే వాటి నుంచి 70% మనని మనం పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ జన్మకుండలి గోచారానికి బాగా ఫెచ్చింగ్ ఉంది, జన్మకుండలిలో చాలా మంచి దశలు ఉన్నాయి, మంచి రిజల్ట్స్ చూస్తారంటే ఇప్పుడు ఈ నామస్మరణ చేయడం వల్ల మంచి విపరీతమైన శుభ ఫలితాలను చూడడానికి ఆస్కారం ఉంటుంది. అశుభ ఫలితాలు అన్నిటినీ నాశనం చేసే పరాదేవత, శుభ ఫలితాల్ని మంగళకరమైన ఫలితాల్ని మనకు అందించే దేవత లలితా పరాభట్టారిక. అమ్మవారి పాదాన్ని మనం కనుక పట్టుకుంటే జీవితంలో సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఇలా మనం అందరం కూడా అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలి. ఇలాగే మీకు ఇష్టమైన దేవి దేవతల ఆరాధన కూడా మీరు చేసుకోవచ్చు. లలిత అమ్మవారి ఆరాధన ఈ వారం చేస్తే కనుక చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అమ్మ ఆలకిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తృతీయ స్థానంలో గురు భగవానుడు. తృతీయ స్థానము కమ్యూనికేషన్స్ని సూచిస్తుంది, మన చెవుల్ని కూడా సూచిస్తుంది. అక్కడ గురు భగవానుడు బృహస్పతి సంచారము మనం ఇప్పుడు చేసే మన మనసులో ఉన్న కోరికలు, ధర్మబద్ధమైన ప్రతి కోరిక,
అలాగే మనం మనం చేసే జపం కావచ్చు, పారాయణ కావచ్చు, ఇవి దేవగురువైన బృహస్పతి ద్వారా అమ్మవారికి అంటే దేవగురువైన బృహస్పతి మనకు ఫలితాలను అందిస్తాడు. మనం చేసిన ప్రతి మంత్రం కావచ్చు, ఈ అనుష్ఠానాలన్నీ కూడా గురుబలాన్ని పెంపొందిస్తుంది. గురుబలం ఒక్కసారి మనకి పెరిగితే అదృష్టపు జల్లు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ వారం దేవతలు లలితా పరాభట్టారిక మన మొరని ఆలకించే శుభ సమయంలో మనందరం ఉన్నాము. దీన్ని మనందరం కూడా క్యాచ్ హోల్డ్ చేసుకోవాలి మనం చేసే ఈ పరిహారం ద్వారా. ఇలా మనమందరం కూడా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లలితా పరాభట్టారిక అమ్మవారి ఆశీస్సుల్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున లలితా పరాభట్టారిక చరణాలకి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.